విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంపీడీఓ సత్తయ్య కోరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ సుభాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మనిషి మనుగడ, చదువు, సంస్కారం, క్రమశిక్షణ వంటివి ప్రతి విద్యార్థికి ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రణాళిక, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉన్నత మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులకు మొత్తం పాఠశాలలో పనిచేసే 17 మంది ఉపాధ్యాయులకు ఒక ఉపాధ్యాయుడు 6 మంది విద్యార్థుల చొప్పున దత్తత తీసుకొని 10వ తరగతి పరీక్షల కోసం సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులను చదివిస్తున్న ఒక్కొక్కరిపై ఎలాంటి శ్రద్ధ అనే విషయాన్ని టీచర్లతో చర్చించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8:15 నుండి సాయంత్రం 4:15 వరకు ప్రత్యేక క్లాసులు తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు అంజనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పంచాయతీ కార్మికులకు ఐడి కార్డ్, యూనిఫామ్ అందజేత. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీఓ సత్తయ్య సందర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ వర్కర్లకి యూనిఫామ్, బట్టల, ఐడెంటిటీ కార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ నిక్కచ్చిగా పనిచేసి గ్రామంలోని ప్రతి వీధి శుభ్రంగా ఉండేటట్లు పారిశుద్ధ పనులు రోజు చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు చొరవతో కార్మికులకు యూనిఫామ్, బట్టలు, గుర్తింపు కార్డులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుభాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు. ఇక్కడ సు అంటే దానికి స్పెసిఫిక్గా సునిర్వచిత అన్నారు. అందుకే ఇంగ్లీష్లో అయితే వెల్ డిఫైన్డ్ ఆర్టికల్స్, ఏది గ్రూప్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆర్టికల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెట్. చదువుతలేరు, ఎంతసేపు వచ్చినామా పోయినామా, ఎందుకు వస్తుందో ఏమో. నా లోకల్ ఉంటే బై 8:15 ఐ విల్ బి హియర్. ఓకే, మీరు అందరూ 8:15కు ఉండాలి. పాస్ అయ్యేటోళ్ళే ఉంటారు. ఇక లేరనుకో మిమ్మల్ని ఇంకా వేరే ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పటి నుంచి. సో అందరూ 8:15 కల్లా ఇక్కడ ఉండాలి మార్నింగ్. సరే, ఓకే అని అందరు పాస్ అవ్వాలి. అందరికి 10/10 రావాలి. అది ఇక్కడ మండలం అవుతుంది కానీ విద్యుత్ తీసుకురాలి. సరేనా? ఓకే, గుడ్ ఫ్యూచర్ ఉంటారు. రేపు మార్నింగ్ కలుద్దాం. సరే, 10 నుంచి వదిలేసా. ఏమో అమ్మ కోసం, నాయన కోసం, లేకపోతే ఇంకెవరి కోసం, మీకోసం. ఇప్పుడు అన్నారు వెళ్ళాలి కదా. ఓన్లీ 24 days, 44 days. అర్థమైందా? రేపు వస్తారు వస్తారా? చెప్పండి, ట్రై రాదా?